అనేటువంటి విధానాన్ని మనం దేవుని వాక్యంలో నుండి చూస్తాం. దావీదుని గూర్చి పరిశుద్ధ లేఖన భాగంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఆమేన్. ప్రభునందు ప్రేర మనం చదువుకునేటువంటి దేవుని వాక్యములో నుండి దావీదుని గూర్చి మనం ధ్యానం చేయబోతున్నాం. దావీదు అంటే ఎవరో, దావీదు అంటే ఏమిటో, దావీదు యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. దావీదు యొక్క రాచరికాన్ని గురించి కాదు, కానీ దావీదు యొక్క అనుభవాల్లో కొన్నిటిని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ ప్రతిష్ట కూడికల్లో, ఈ ఉపవాస కూడికల్లో దావీదుని గూర్చి మనం ధ్యానించబోతున్నాం. దావీదు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ప్రియుడు అని అర్థం. బైబిల్ గ్రంథంలో దావీదు అనేటువంటి మాట సుమారు 875 సార్లు కంటే ఎక్కువే రాయబడింది. దావీదును గురించి మనం పరిశీలన చేస్తే దావీదు ఇశ్రాయేలు యొక్క సమైక్య రాజ్యానికి రెండవ రాజుగా మనకు కనబడతాడు. ఇతడు క్రీస్తు పూర్వం 1040వ సంవత్సరం నుండి 970వ సంవత్సరపు మధ్యకాలంలో రాజ్య పరిపాలన చేశాడు. ఇతని తండ్రి పేరు యెషై. ఇతడు ఎఫ్రాతా ప్రాంతమైనటువంటి బెత్లెహేమీయుడు. అయితే ప్రేరా, ఈ దావీదు యొక్క అనుభవాలు, దావీదు యొక్క జీవిత విధానం మనం పరిశీలన చేస్తే మొదటగా దావీదు అనే మాటకు ప్రియుడు అని అర్థం. ఇది మొదటి వర్తమానం మీకు. దావీదు అనగా అర్థం ఏంటి? ప్రియుడు అని అర్థం. ప్రియుడు అంటే ఇష్టమైన వాడు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ప్రియుడు అంటే ఇష్టమైన వాడు. దావీదు తన పేరుకు తగినట్లుగానే దేవునికి ఇష్టుడిగా, దేవునికి హృదయానుసారుడిగా ఆయన జీవించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే ప్రియరా, ప్రియుడు అని అంటే రకరకాలైనటువంటి ప్రియులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూడగలుగుతాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో సత్యవాద ప్రియుడు అని వ్రాయబడింది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకుతాడు. సత్యవాద ప్రియుడు అని ఒక ప్రియుడు ఉన్నాడు. ఈ సత్యవాద ప్రియుడు ఏం చేస్తాడు అని అంటే నీతి కలిగినటువంటి మాటలు పలుకుతాడు. సత్యవాద ప్రియుని యొక్క మాటలు నీతి కలిగిన మాటలు, సత్యవంతమైనటువంటి మాటలు అతడు పలుకుతాడు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. అలాగే 17వ అధ్యాయంలోనే
19వ వచనం మనం చదివితే, కలహప్రియుడు దుర్మార్గపు ప్రియుడు అని చూస్తాం. కలహప్రియుడున్నాడు, దుర్మార్గపు ప్రియుడున్నాడు. కలహప్రియుడు దుర్మార్గపు ప్రియుడు అని మనం చూస్తున్నాం. ఇలాంటి ప్రియులు దేవుని వాక్యంలో మనకు కనబడుతున్నారు. అలాగే తీతు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో, తీతు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో, అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, చాలు, అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు అనే 2 విషయాలు మనం చూస్తున్నాం. అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి ఈ ప్రియులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దానియేలు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం నుండి చదివితే అక్కడ బహుప్రియుడు అనేటువంటి మాట మనం చూస్తాం. ఏ ప్రియుడు అంట? బహుప్రియుడు. ఇలాగున కొన్ని మాటలు మనం చూస్తున్నాం. సత్యప్రియుడు, కలహప్రియుడు, దుర్మార్గపు ప్రియుడు, అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, బహుప్రియుడు. ఇన్ని రకాలైనటువంటి ప్రియులు మనకు కనబడుతున్నారు. అయితే దావీదును గూర్చి మనం చూస్తే, దావీదు ప్రియుడు, తన పేరుకు తగినట్లుగా దేవునికి ఎంతగానో ప్రియుడుగా కనబడతా ఉన్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. దేవునికి స్తోత్రం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ఇతడు దేవునికి ఇష్టానుసారుడు, దేవునికి ప్రియుడు. ఎవరు? దావీదు. దేవునికి ప్రియులుగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని యొక్క హృదయానుసారులుగా ఉండాలి. అలాగూ ఉన్నప్పుడు దేవుడు ఘనతకు కారకులుగా చేస్తాడు. నీవు నాకు ప్రియుడవైనందున నీవు ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను అని అంటాడు. నీవు నాకు ప్రియుడవు గనుక నువ్వేమయ్యో? ఘనుడువయ్యో. దావీదు తన పేరుకు తగినట్లుగా దేవునికి ప్రియుడయ్యాడు. అర్థమైందండి? మనుషులకు కాదు, లేకపోతే లోక సంబంధమైన రీతిగా ఒక కన్యకకో లేక ఒక స్త్రీకో ప్రియుడు కాదు. దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను నా దేవునికి ప్రియునిగా ఉండాలి, నేను నా దేవునికి ఇష్టడిగా ఉండాలి అని కోరుకున్నాడు దావీదు. అలాగూ ఇష్టపడ్డాడు దావీదు. కనుక ప్రభునందు ప్రేర మనం ఎవరికో ఇష్టలుగా ఉండాలని కోరుకోవటం కాదు, కానీ పురుషులు ఎవరో ఒక స్త్రీకి ఇష్టడుగా లేక ప్రియుడిగా ఉండాలని కోరుకోవటం కాదు, కానీ లేక ఒక స్త్రీ ఒక పురుషునికి ప్రియురాలుగా ఉండాలని కోరుకోవటం కాదు, కానీ ముందు మనము దేవునికి ప్రియులముగా ఉండాలి. దావీదు ఎంతగానో ఇష్టపడ్డాడు, దావీదు ఎంతగానో కోరుకున్నాడు, నేను నా దేవునికి ప్రియునిగా ఉండాలి.
నా దేవునికి నేను ఇష్టడుగా ఉండాలని కోరుకున్నాడు కనుక ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దావీదు దేవునికి ప్రియుడైనందున ఏమయ్యాడు? ఘనుడయ్యాడు. ఘనుడయ్యాడు దావీదు. దావీదు గొప్ప ఘనుడయ్యాడు. దావీదు గొప్పవాడయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు, కృప పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగానో దేవుడు దావీదుని ఇష్టపడ్డాడు. కనుక ప్రభునందు ప్రేర మనము దావీదు వలె మనము దేవునికి ఏమవ్వాలి? ప్రియులముగా ఉండాలి. అయ్యా, నేను నీకు ప్రియుడుగా ఉండాలయ్యా, నేను నీకు ప్రియురాలుగా ఉండాలయ్యా, నీవు నన్ను ఇష్టపడాలయ్యా, నీవు నన్ను కోరుకోవాలి అని దేవుని సన్నిధిలో మనలను మనం అప్పగించుకోవాలి. దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే ప్రియులైనటువంటి వారు బైబిల్ గ్రంథంలో కొందరు కనబడుతున్నారు. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 12వ వచనం. బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. ఆమేన్. దైవజనుడైన మోషే ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క గోత్రాన్ని గురించి ప్రవచనమెత్తి మోషే మాట్లాడుతూ బెన్యామీను గోత్రాన్ని గురించి చెప్తున్నాడు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఆమేన్. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఆ బెన్యామీను లేక ప్రియుడైన బెన్యామీను యెహోవా యొద్ద ఎలా ఉంటాడంట? సురక్షితంగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. సురక్షితముగా ఉంటాడు, క్షేమముగా ఉంటాడు, ఎంతగానో భద్రముగా ఉంటాడు. ఏ కీడు అతని మీదకి రాదు, ఏ తెగులు అతని గుడారము సమీపించదు, ఏ నాశనము ఆ కుటుంబానికి రాదు, ఏ శాపము కూడా రాదు. ఎందుకంటే అతడు సురక్షితంగా ఉన్నాడు. సురక్షితంగా అతడు ఉండటానికి కారణం ఏంటంటే అతడు యెహోవాకు ఏమయ్యాడంట? ప్రియుడయ్యాడు. అతడు యెహోవాకు ప్రియుడయ్యాడు కనుక అతడు ఎలా ఉన్నాడు? సురక్షితంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ప్రియులముగా ఉంటే ఒకటి ఘనులమవుతాం, రెండోది దేవునికి ప్రియులముగా ఉంటే మనము సురక్షితముగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమముగా ఉంటాం. కనుక ప్రభునందు ప్రేర దేవుడు నిన్ను సురక్షితముగా ఉంచడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. దేవునికి నువ్వు ప్రియుడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి ప్రియురాలుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి ప్రియమైన వారముగా మనం ఉండాలి. అయ్యా, నీకు ఇష్టమైన వారముగానే మేము ఉండాలయ్యా, నీకు ఇష్టమైన వాడుగా నేను ఉండాలయ్యా, నీకు ఇష్టమైన దానిగా నేను ఉండాలయ్యా. నీకు ఇష్టమైన వారంగా ఉంటే నువ్వు ఘనపరుస్తావు కదయ్యా, మేము ఘనులమవుతాము కదయ్యా. నీకు ఇష్టమైన వారముగా ఉంటే మేము సురక్షితముగా క్షేమముగా ఉంటాము కదయ్యా. ఆమేన్, హల్లెలూయా అని దేవుని సందులో మనం కోరుకోవాలి. ప్రభునందు ప్రేర లేఖనాలు మనం పరిశీలన చేస్తే మోయాబు దేశము నుండి రూతు బయలుదేరి వచ్చింది నయోమితో కూడా. రూతు నయోమితో కూడా బయలుదేరి వస్తూ ఉంటే నయోమి చెప్పింది, నీవు నాతో రావద్దు,
మీరు మీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోండి అని వారిని బ్రతిమలాడుకుంటే ఓర్ప వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏమంటుందంటే, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసిస్తాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. స్తోత్రాలు చెప్పండి. ఏమంటుంది రూతు? నీ దేవుడే. హల్లెలూయా. నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అంటలేదు. యేసు రక్తమే. హల్లెలూయా. నువ్వే దేవునికైనా మొక్కుకో, నువ్వే దేవునికైనా ప్రార్థన చేసుకో, నువ్వే దేవునికైనా పూజలు చేసుకో, నువ్వే దేవునికైనా మొరపెట్టుకో, నీ దేవుడు నీ దేవుడే, నా దేవుడు నా దేవుడే అని అంటలా. ఆమేన్. ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఏ దేవుని ఆరాధిస్తావో నేను ఆ దేవుని ఆరాధిస్తా, నువ్వు ఏ దేవునికి ప్రార్థిస్తావో నేను కూడా ఆ దేవునికే ప్రార్థిస్తా, నువ్వు ఏ దేవునికి మొక్కుబడి చేస్తావో నేను కూడా ఆ దేవునికే మొక్కుబడి చేస్తా అని తీర్మానం చేసుకొని బయలుదేరి నయోమితో కూడా బెత్లెహేముకు వస్తే, బెత్లెహేముకు వచ్చిన తర్వాత బోయాజు ఆమెను చూసి అంటాడు, నీవు యెహోవా యొక్క సురక్షితమైన రెక్కల క్రిందకు నువ్వు వచ్చావు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వచ్చిందంట రూతు? యెహోవా యొక్క సురక్షితమైన రెక్కల క్రిందకు వచ్చిందంట. ఇప్పుడు రూతు సురక్షితముగా ఉంది, సురక్షితమైన స్థలానికి వచ్చింది, సురక్షితమైన చోటుకు వచ్చింది, క్షేమము కలిగే చోటుకు వచ్చింది. రూతు ఇప్పుడు సురక్షితముగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ ఆ సురక్షిత? ఎక్కడ ఆ క్షేమం? ఎక్కడండి? యెహోవా యొద్ద సురక్షితముగా ఉండగలుగుతాం, యెహోవా యొద్ద క్షేమముగా ఉండగలుగుతాం. ఎప్పుడు యెహోవా యొద్ద సురక్షితంగా ఉండగలుగుతామంటే యెహోవాకు ప్రియులైనప్పుడు. హల్లెలూయా. ఈ రూతు మోయాబు దేశస్తురాలే, ఈ రూతు ఒక అన్య దేశస్తురాలే, ఈ రూతు ఒక అన్యురాలే. అయినా సరే నయోమి ఏ దేవుని ఆరాధించిందో ఆ దేవుని ఆరాధించడానికి ఇష్టపడి వచ్చింది. ఆమేన్. నీ దేవుడే నా దేవుడు అని చెప్పి బయలుదేరి వచ్చింది, ఆ దేవునికి ప్రార్థించింది, ఆ దేవునికే మొరపెట్టింది. ఇదిగో సైన్యములకు అధిపత్యగు యెహోవానే వేడుకుంటూ వచ్చింది కనుక ఇప్పుడు దేవునికి ప్రియురాలయ్యింది. స్తోత్రం. హల్లెలూయా. అందుకే బోయాజు ఆమెను చూసి ఏమన్నాడు? నీవు యెహోవా యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉన్నావు అన్నాడు. స్తోత్రాలు చెప్పండి. రూత్ ఎలా ఉందంట? సురక్షితంగా ఉంది. ఆమేన్. సురక్షితముగా ఉంది. దేవుడు రూతును ఆశీర్వదించాడు, రూతును దీవించాడు, రూతును గొప్ప చేశాడు, రూతును దేవుడు యూదా వంశస్థురాలుగా చేశాడు. రూతు గర్భములో నుండి దేవుడు రాజులను పుట్టించాడు. ఆ రూతు గర్భములో నుండి నా నజరేయుడైన యేసు వచ్చాడు. అందరు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుగా. హల్లెలూయా. ఎంత గొప్ప దీవెన రూతు పొందుకుందో చూడండి పేరా, ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకుందో చూడండి. కనుక దేవునికి ప్రియులుగా ఉంటే, దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు మనను సురక్షితంగా ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దావీదు కూడా తన పేరుకు తగినట్లుగా అండి. కొంతమంది ఉంటారు, పేరు ఒక రకంగా ఉంటుంది, పనులు ఒక రకంగా ఉంటాయి, పేరు ఒక రకంగా ఉంటుంది, చేష్టలు ఒక రకంగా ఉంటాయి. యేసు రక్తమే. హల్లెలూయా. కొంతమంది పేరు బలం కనబడుతుంది అసలు కొంతమందిలో. యేసు రక్తమే. హల్లెలూయా. ఏమండి, కొంతమంది పేరు బలం కనపడుతుంది. దేవుని వాక్యంలో ఉంది, తన పేరుకు తగినట్టుగానే వాడున్నాడు అంటది అని వ్రాయబడిన వాక్యంలో. ఎవరండి? తన పేరు అతనికి సరిపోయింది అని వ్రాయబడిన వాక్యంలో. ఎవరిని గురించి? నాబాలు గురించి. నాబాలు అంటే మోటువాడు, తన పేరు తనకు సరిపోయిందంట. యేసు రక్తమే. కొన్ని పేర్లు కొన్ని సరిపోతాయి, చక్కగా సూట్ అవుతాయి కొన్ని పేర్లు. ఏను స్తోత్రం. ఆ పేరుకు తగినట్లే బ్రతుకుతారు, ఆ పేరుకు తగినట్లే జీవిస్తారు, ఆ పేరు బలమే ఉంటుంది.